తిరుమలలో రథసప్తమి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. రథసప్తమి సందర్భంగా దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు. సుమారు 15,000 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయని వెల్లడించారు ఆయన. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు 7 వాహన సేవలను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు అని చెప్పారు. రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేశామని చెప్పారు. దర్శనాలు, ప్రసాద పంపిణీ, అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, భద్రత వంటి విభాగాలలో టీటీడీ సిబ్బంది అంకిత భావంతో పనిచేశారని ప్రశంసించారు. సుమారు 3 లక్షల మంది ఈ రథసప్తమికి వచ్చినట్లు మాకు అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడు లేనంత విధంగా సుమారు 15,000 వెహికల్స్ కూడా రావడం జరిగింది. ఎక్కడ చూసినా జనం 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 భక్తులందరూ కూడా పరవశించిపోతున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ, ముఖ్యంగా మన టీటీడీ అధికారులందరూ కూడా పక్కాగా పకడ్బందీగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న పొరపాటు జరగలేదు, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరిగాయి. ముఖ్యంగా ఈ భక్తులకందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో ఓపికగా గ్యాలరీలో కూర్చుంటూ ఈ రథోత్సవాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా